ప్రతి నెల సాఫీగా సాగిపోవలసిన నెలసరి కొంతమందికి మాత్రం చాలా బాధాకరమైన అనుభవంగా మారిపోతూ ఉంటుంది. పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో మెలకులు తిరిగిపోతూ ఉంటారు. దీంతో నెలసరి వస్తుందంటేనే భయపడిపోతూ ఉంటారు. నిజానికి బాధాకరమైన నెలసరికి చాలా కారణాలే ఉంటాయి. వాటిని గుర్తించి తగు జాగ్రత్తలతో పాటు చికిత్స తీసుకుంటే చాలు నెలసరి నొప్పి బాధల్ని సులువుగానే అధిగమించవచ్చు. వైద్య పరిభాషలో డిస్మెనోరియాగా పిలిచే బాధాకరమైన నెలసరికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరిలో ఎంతో కొంత నొప్పితో బాధపడటం అనేది అమ్మాయి మొదలుకొని నడివయసు మహిళల వరకు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. అయితే కొంతమందికి నెలసరిలో నొప్పి అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో మెలికలు తిరిగిపోతుంటారు. నొప్పిని భరించలేక ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తుంటారు. భరించలేనంత బహిష్టు నొప్పికి గర్భాశయంలో ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనాలు ఎక్కువగా విడుదలైనప్పుడు, అవి బాగా చురుకుగా ఉన్నప్పుడు గర్భాశయంలో సంకోచ వ్యాకోచాల తీవ్రత ఎక్కువగా ఉండి పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది. నెలసరి రోజుల్లో వేధించే ఈ రకమైన నొప్పిని డాక్టర్లు డిస్మెనోరియా అని పిలుస్తారు. డిస్మెనోరియా అంటే నెలసరి అప్పుడు కడుపు నొప్పి రావడం. సో సడన్గా కొందరికి ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అంటే ముందెప్పుడూ అంత సివియర్ నొప్పి లేని వాళ్ళకి సడన్గా నొప్పి పెరిగితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో యూజువలీ ఆ నొప్పి గర్భసంచి స్క్వీజ్ అవ్వడం వల్ల ఆ నొప్పి వస్తుంది. సో ఈ గర్భసంచి చుట్టూ ఏమన్నా ప్రాబ్లమ్స్ కొత్తగా స్టార్ట్ అయితే ఈ నొప్పి పెరుగుతుంది. సో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? కామన్గా మనం చూసేవి ఫైబ్రాయిడ్స్ అండి. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది, పొర వాపుగా తయారవుతుంది, గర్భసంచి ఎక్కువగా స్క్వీజ్ అవుతుంది. అప్పుడు మీకు పెయిన్ సివియర్గా రావచ్చు. సెకండ్, ఎండోమెట్రియోసిస్ అని అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల పెరగాల్సిన పొర గర్భసంచి బయట వైపు పెరుగుతుందండి. అప్పుడు లోపల ఉన్న పొర బయటకు వచ్చేస్తుంది. బట్ గర్భసంచి బయట ఉన్న పొర అది అక్కడే అబ్జార్బ్ అయిపోతుంది, లోపల బాడీ లోపే ఆ పేరుకుపోతుంది అనమాట. సో దానివల్ల అతుకులు వచ్చేస్తాయి గర్భసంచి చుట్టూ. ఆ అతుకుల్లో గర్భసంచి స్క్వీజ్ అయినప్పుడు పెయిన్ సివియర్గా వస్తుంది అనమాట. సో ఇలాంటివి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అడినోమయోసిస్ అంటాం. మళ్ళీ గర్భసంచి లోపల పొర వాపు రావడము, గర్భసంచిలో అతుకులు రావడము, వీటన్నిటి వల్ల కొత్తగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఉంటే మెఫ్టాల్స్పాస్ టాబ్లెట్ సేఫ్ అండి, అది యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి నెల అలా పెయిన్ కిల్లర్స్ వాడడం, పెయిన్ కిల్లర్ అబ్యూజ్ అనేది ఉండకూడదు. గైనకాలజిస్ట్ని కలిసి రీజన్ ఏంటి, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఎవాల్యుయేషన్ చేసుకొని ఆ కారణం ఏంటో దాన్ని క్యూర్ చేసుకోవాలండి. సో గర్భసంచి స్క్వీజ్ అవుతున్నప్పుడు లోపల ఇంటెస్టైన్స్ కూడా డిస్టర్బ్ అయ్యి కొందరికి పీరియడ్ టైంలోనే లూజ్ మోషన్ వస్తుంది. అది ఇన్ఫెక్షన్ అనుకొని యాంటీబయాటిక్స్ వాడకూడదు. పీరియడ్ ఆగిపోయిన వెంటనే అది ఆగిపోతుంది. సో ఇది కాకుండా కొందరికి హెడేక్ ఉంటుంది. ఎందుకంటే సడన్ బ్లీడింగ్ అయిన టైంలో బీపీ కొంచెం డౌన్ అవుతుంది బాడీలో. అలా బీపీ డౌన్ అయినప్పుడు హెడేక్స్ వస్తాయి కొందరికి. సో ఇవన్నీ అడిషనల్గా చూస్తూ ఉంటాము. నెలసరి రోజుల్లో నొప్పిని ప్రధానంగా ప్రైమరీ డిస్మెనోరియా అని, సెకండరీ డిస్మెనోరియా అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రైమరీ డిస్మెనోరియా అనేది ఎక్కువగా యుక్త వయసు అంటే 18 నుంచి 25 వయసు స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. వీరికి బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతే కారణం. సెకండరీ డిస్మెనోరియా అనేది ప్రధానంగా నడివయసు మహిళల్లో కనిపిస్తుంటుంది. గర్భాశయ కణితులు, పెల్విక్ ఇన్ఫెక్షన్లు మొదలైన కారణాలు సెకండరీ డిస్మెనోరియాకు దారితీస్తుంటాయి. అలాగే బహిష్టు సమయంలో కండరాల సంకోచాల వల్ల, గర్భకోశ ముఖద్వారం వంగి ఉండటం వల్ల, ఒవేరియన్ సిస్టుల వల్ల కూడా బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు, హార్మోన్ల సమతూకం దెబ్బతినటం వల్ల కూడా నెలసరి బాధాకరంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కొందరికి నెలసరి టైంలో కడుపు నొప్పి చాలా సివియర్గా ఉంటుంది. దాన్ని డిస్మెనోరియా అంటాము. నడుము నొప్పి, తొడల నొప్పి ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సింపుల్ హోమ్ రెమెడీస్ కొన్ని ఉన్నాయండి. సో హాట్ వాటర్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు. హాట్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ హాట్ ప్యాక్స్ ఉంటాయి. అది హీట్ చేసుకొని పొట్ట కింద పొత్తి కడుపు మీద పెట్టుకోవచ్చు, తొడల మధ్యలో పెట్టుకోవచ్చు, లేదా సింపుల్ ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు వేసుకొని పెట్టుకోవచ్చు. దీంతోనే చాలామందికి రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఇది పని చెయ్యని వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతుందండి. సో పెయిన్ కిల్లర్స్ అప్పుడు మెఫ్టాల్స్పాస్ అనే పెయిన్ కిల్లర్ సేఫ్. ఈ మధ్య న్యూస్లో డ్రెస్ సిండ్రోమ్ వస్తుంది, అది ఇది అని చాలా విన్నారు అందరూ. ఆ తర్వాత మెఫ్టాల్స్పాస్కి భయపడుతున్నారు. బట్ అది యాక్చువల్లీ మాకు థియరటికల్గా నోన్ కాంప్లికేషన్ అండి. అది మెఫ్టాల్స్పాస్ అబ్యూస్ చేస్తే వస్తుంది, చాలా రేర్ కాంప్లికేషన్ కూడా.
కొన్ని ఏళ్ల తరబడి మెఫ్టాల్స్పాజ్ యూస్ చేస్తున్నారు. ఇట్ ఈస్ సేఫ్. డోంట్ వరీ. పీరియడ్ టైంలో ఒక టాబ్లెట్ ఫస్ట్ డే, ఒక టాబ్లెట్ సెకండ్ డే వేసుకోవడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ ఎవ్రీ మంత్ అలా రిక్వైర్మెంట్ పడుతుంది, ఎంత చేసినా తగ్గట్లేదు, స్మాల్ డోస్తో తగ్గట్లేదు అనుకుంటే ప్రాబ్లమ్ మస్ట్ బీ సంథింగ్ ఎల్స్. దానికి మీరు ఇంకొంచెం హయ్యర్ ట్రీట్మెంట్స్ వాడుకోవాలి. అలాంటి వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్స్ అలాంటివి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. స్కాన్స్ చేయాలి, ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకేమన్నా ఉంటే వాటిని తీసేయాలి, లేదా పెయిన్ కిల్లర్స్తో తగ్గదు. ఇలాంటి రెమెడీస్ కొన్ని ఉంటాయండి. మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూ విల్ గెట్ ద ఎవాల్యుయేషన్ ప్లాన్. కొంతమందికి ఎన్ని రకాల పరీక్షలు చేసినా ఎక్కడా ఏ సమస్య కనపడదు, కానీ పొత్తి కడుపులో నొప్పి మాత్రం బాధిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఆ నొప్పిని కేవలం మానసికమైన సమస్యగా భావించి వదిలేయకూడదు. ఎందుకంటే పొత్తి కడుపులో నొప్పికి అన్నిసార్లు ఖచ్చితమైన కారణాలు గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు నెల నెలా గర్భాశయంలో పెరుగుతుండే ఎండోమెట్రియం పొరలు అక్కడి నుంచి బయటపడి చిన్న చిన్నగా పొత్తి కడుపులో అక్కడక్కడ అతుక్కొని ఉన్నా కూడా నొప్పి వస్తుంది. కానీ వాటిని సాధారణ పరీక్షల్లో గుర్తించడం అంత తేలిక కాదు. దీర్ఘకాలంగా పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని అంత త్వరగా గుర్తించలేకపోవచ్చు. ఇలాంటప్పుడు మరింత లోతుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో నెలసరి ఇబ్బందులు ఎక్కువగా చూస్తున్నామండి. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, పీరియడ్స్ హెవీగా అయిపోవడము, లేదా పీరియడ్స్ పెయిన్ఫుల్గా అయిపోవడము, చాలా కడుపు నొప్పి, ఇలాంటివన్నీ నెలసరి ఇబ్బందులు కామన్గా చూస్తున్నాము. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ అమ్మాయిలకి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో ఈస్ట్రోజన్ బాడీలో ఎక్కువ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ అంతా ఫ్యాట్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆ ఈస్ట్రోజన్ ఎక్కువ అవ్వడంతో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి. గర్భసంచి లోపల పొర ఎక్కువ వచ్చేస్తుంది, హెవీ బ్లీడింగ్ వస్తుంది, సివియర్ పెయిన్ వస్తుంది, ఫైబ్రాయిడ్స్ రావచ్చు, ఎండోమెట్రియోసిస్ రావచ్చు, అడినోమయోసిస్ రావచ్చు. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వెయిట్కి ఇండైరెక్ట్గా రిలేటెడ్ అండి. సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి. అందాజ్గా ఇండియన్ ఉమెన్ యావరేజ్ అందరూ 5 feet, 5 feet, 5.5 feet ఇలా ఉంటారు. సో వీళ్ళందరూ అందాజుగా 50 to 60 వెయిట్ మెయింటైన్ చేయాలండి. ఇది దాటంగానే కొందరికి ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అట్లని మరీ అండర్ వెయిట్ కూడా ఉండకూడదు. సో బ్యాలెన్స్డ్ డయట్ తీసుకొని ఇలా మెయింటైన్ చేసుకుంటే ఇట్స్ హెల్దీ. సో ఈ వెయిట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇండైరెక్ట్లీ డయట్ వల్లనే. వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ డయట్ అయిపోయిందండి ఇప్పుడు. ప్రతిదీ ఎవ్రీబడి ఈజ్ ఈటింగ్ పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ ఇండియన్ డయట్ కాదండి. మన బాడీస్కి చీజ్, మేయోనీస్, బటర్ ఇవన్నీ అసిమిలేట్ చేసుకోవడం రాదు. మన యాన్సెస్టర్స్ తినింది నెయ్యి, పెరుగు ఇలాంటివి తిన్నారు. సో అలాంటి డయట్ తినొచ్చు, వాటి వల్ల ఎవరికి వెయిట్ రాదు. సో ఇప్పుడు అంతా ఆపోజిట్ చేస్తున్నారండి. ఇండియన్ డయట్ అంతా వదిలేసి వెస్టర్న్ డయట్ ఎక్కువ తింటున్నారు. దట్ ఈస్ నాట్ హెల్దీ. సెకండ్ థింగ్ ఈజ్ హోమ్ మేడ్ ఫ్రెష్ ఫుడ్. ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్ ఇంటేక్ పెంచాలి. ఒకప్పుడు మన యాన్సెస్టర్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు మనం నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాము. సో నాన్ వెజ్ ఒక లిమిట్ వరకే బాడీ కెన్ అసిమిలేట్. ఆఫ్టర్ దట్ మోర్ అమౌంట్ స్టార్ట్ స్టోరింగ్ అనమాట. సో ఇలాంటి చేంజెస్ చేసుకోవాలి. నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పిని తెచ్చిపెట్టే కారణాలకు చాలా వరకు సత్వరమే చికిత్స చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి కొంతకాలం పాటు మందులు వాడితే సరిపోతుంది. పొత్తి కడుపులో నొప్పిని నివారించుకునేందుకు వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.